ఈయన పేరు రఘుపతి. రఘుపతి భార్య శాంతం. వాళ్ళ ఇద్దరి ముద్దుల కూతురు కావ్య. కావ్య ఈ మధ్యనే ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంది. చాలా తెలివైన అమ్మాయి, మంచి అమ్మాయి కూడా. ఒక్కగానొక్క కూతురైనందువల్ల రఘుపతికి శాంతంకి కావ్య అంటే చాలా చాలా ఇష్టం. ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేశారు. రఘుపతి కోటీశ్వరుడు. తన కోట్ల ఆస్తికి వారసురాలైన కావ్య అంతకంటే ఎంతో గొప్పవాడిని పెళ్లి చేసుకోవాలని రఘుపతి కోరిక. తన ఆస్తితో కలిపి రఘుపతి ఆస్తిపాస్తులన్నీ కూడా కూతురికి అల్లుడికి అప్పగించాలని అనుకుంటున్నాడు. ఒక చిన్న వ్యాపారంతో మొదలై రఘుపతి న్యాయంగా నిజాయితీగా వ్యాపారం చేసి కోట్లకు అధిపతయ్యాడు. కావ్య, పొద్దున్నుంచి నీకోసం ఎదురు చూస్తున్నానురా. ఏంటి, నాకేదో ఒక ముఖ్యమైన విషయం చెప్తానన్నావు, అది కూడా ఇవాళ పొద్దున్న. ఇంత లేటుగానా నువ్వు కిందకు వచ్చేది? సారీ నాన్న, నైట్ నాకు వర్క్ ఉంది. అది కంప్లీట్ చేసి నిద్రపోయేసరికి చాలా టైం పట్టింది. అందుకే మార్నింగ్ ఎర్లీగా లేవలేకపోయాను. మీకు ఎప్పుడెప్పుడు ఆ విషయం చెప్దామా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. కావ్య, ఏమంటున్నావు? నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అమ్మా, అంత సరిగ్గా ఎలా అడిగావు? నువ్వు మాట్లాడే విధానం బట్టే అర్థమవుతోంది లేవే. నువ్వు ఉద్యోగంలో చేరి 3 నెలలు అయింది. ఇంతలోనే ప్రేమ దోమ అంటూ తప్పుదారి పట్టావా? నువ్వు ఉండు శాంతం, దాన్ని చెప్పని. నువ్వు చెప్పమ్మా. నీతో పాటు ఆఫీస్లో పనిచేసే అబ్బాయా? అవును నాన్న, తనని నేను ప్రేమిస్తున్నాను. అతని పేరు అర్జున్. నాతో పాటు మా ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు. నాకంటే 4 years బ్యాక్ జాయిన్ అయ్యాడు. చాలా మంచి అబ్బాయి నాన్న. ఎంత హార్డ్ వర్కరో తెలుసా? నేనంటే తనకు కూడా చాలా ఇష్టం. చాలా కొద్ది సమయంలోనే మేమిద్దరం చాలా దగ్గరైపోయాం. ఈ విషయమై నీతో చెప్పాలని. సరే సరే, అయితే అతను ఎవరబ్బాయి? మన స్తోమతకి హోదాకి తగ్గ ఫ్యామిలీయేనా? నువ్వన్నీ ఆలోచించి ఉంటావులే. నువ్వు అంతగా ఇష్టపడ్డావంటే తప్పకుండా మన కుటుంబానికి తగ్గవాడే అయి ఉండాలి. మన కుటుంబానికి తగ్గవాడే నాన్న, చెప్పానుగా, చాలా మంచివాడు. కానీ నువ్వు హోదా ఆస్తి ఇవన్నీ అడగద్దు. వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనలాగా రిచ్ కాదు. కానీ ఎంతో మంచి మనసు గలవాడు. అక్కడ పనిచేస్తున్నాడంటేనే నువ్వు అర్థం చేసుకోవాలి కదా నాన్న. దాందేముంది, నువ్వు కూడా అక్కడ వర్క్ చేస్తున్నావు. ఇంత బిజినెస్ వదిలేసి ఎందుకు? నీ సొంతగా నువ్వు నీకు ఇష్టమైన పని చెయ్యాలనే కదా, నీ ఎబిలిటీ నిరూపించుకోవడానికే కదా. ఆ అబ్బాయి కూడా అలాగే అయి ఉండొచ్చు. అందుకే అడిగాను. మన స్తోమత కానప్పుడు మేము పెళ్ళికి యాక్సెప్ట్ చేయడం కష్టం తల్లి. మనది ఇంత పెద్ద ఫ్యామిలీ. మన బంధువులకి అందరికీ చెప్పుకోవాలంటే మనకంటే గొప్ప హోదా ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలి కదా. అలాంటిది ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి నిన్నిచ్చి ఎలా పెళ్లి చేసేది? నిన్ను వాళ్ళ ఇంటికి ఎలా పంపించేది? ఒకసారి నా ఆలోచించావా? మీకు నేనంటే చాలా ఇష్టం కదా, అలాగే ఆ అబ్బాయికి కూడా నేనంటే చాలా ఇష్టం. మీరు ఎంత జాగ్రత్తగా నన్ను చూసుకుంటారో తను కూడా అంతే. వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవడానికి పెళ్ళెందుకు నాన్న? నాకు ఇష్టమైన అబ్బాయిని చేసుకున్నప్పుడే కదా నేను సంతోషంగా ఉండేది. తన కుటుంబం పట్ల తీసుకునే కేర్, రెస్పాన్సిబిలిటీ అన్నీ నాకు బాగా నచ్చాయి. అలాగే నాతో కూడా ఉంటాడు. అంతకంటే ఒక ఆడపిల్లకి ఇంకేం కావాలి? ఏంటి తల్లి, నేను ఈ పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే నువ్వు ఇలా అంటున్నావు. ఎంతో గొప్ప ఫ్యామిలీకి ఇచ్చి నిన్ను పెళ్లి చేయాలని, వాళ్ళ ఇంట్లో కోడలుగా నువ్వు హుందాగా దర్జాగా బతకాలని కోరుకున్నాను. ఇప్పుడు నువ్వేమో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్తానంటున్నావు. ఇలాంటి చోటు పెరిగి నువ్వు అలాంటి చోటు ఎలా అడ్జస్ట్ అవ్వగలుగుతావు? అయినా ఈ ఆస్తి కోసం నిన్ను ఇష్టపడి ఉంటారే కానీ, అయినా నీ వివరాలు, నీ హోదా అన్నీ తెలిసిన తర్వాత అతను నీ దగ్గర ఇష్టం అన్నట్టు, చాలా మంచివాడు అన్నట్టు డ్రామా చేస్తూ ఉండొచ్చు కదా. నువ్వు అలా ఎందుకు ఆలోచించడం లేదు? చూడమ్మా, నేను ఎవరిని కించపరచాలని మాట్లాడటం లేదు. మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ వాళ్ళు చాలా కష్టాల్లో ఉంటారు. ప్రతిరోజు ప్రతి నెల డబ్బు ఎక్కడి నుంచి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. నీలాంటి అమ్మాయి
తనను ఇష్టపడుతోంది అని తెలిసిన తర్వాత ఆ అబ్బాయి కాస్త మంచిగా రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేసైనా తను నిన్ను నీ ఆస్తిని సొంతం చేసుకోవాలని చూస్తాడు. ఇది కామన్ మ్యాన్ యాటిట్యూడ్. ఇది కామన్ యాటిట్యూడ్. నువ్వు ఇది అర్థం చేసుకోలేక చిన్నపిల్లలా ఆలోచిస్తున్నావు. కొంచెం మెచ్యూర్డ్గా థింక్ చేయి. నో డాడీ, తనకి నేను మీ డాటర్ అన్న సంగతి తెలీదు. ఇప్పటిదాకా నేను ఆ విషయం ఎక్కడ బయటపెట్టలేదు. మీరే చెప్పారు కదా, కంపెనీలో నన్ను నేను నిరూపించుకోవాలి అనుకున్నానని. అటువంటప్పుడు నేను ఎవరి కూతురునో చెప్తే అక్కడ అందరూ నాకు రెస్పెక్ట్ ఇస్తారు. నేనేం చేసినా మాట్లాడకుండా ఉంటారు. అంతేకాని నా తప్పొప్పులు ఎంచి చూపుతారా? నేను వర్క్ నేర్చుకోవాలనుకున్నాను. అందుకే ఎవరికి చెప్పలేదు నాన్న. ఈ అబ్బాయికి కూడా నా గురించి ఏమీ తెలీదు. నేను అన్ని విధాలుగా అతన్ని టెస్ట్ చేసిన తర్వాతే ఇంత నమ్మకంగా చెప్తున్నాను. మీ దాకా ఈ విషయం వచ్చిందంటేనే నేను పూర్తిగా స్టడీ చేసినట్టు అర్థం. అవునా కదా నాన్న? ప్లీజ్, నిజంగా అతను చాలా మంచివాడు. మీరు ఒక పని చేయండి, మనం వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ ఫ్యామిలీని అబ్బాయిని చూసిన తర్వాత నువ్వు కాదనవని నాకు నమ్మకం ఉంది. అప్పుడే మీ నిర్ణయం చెప్పండి. కానీ ఇప్పటి నుంచి తనని తప్పుగా అనుకోవద్దు. రఘుపతి శాంతం బాగా ఆలోచించారు. కూతురు ఆలోచన కూడా బాగానే ఉంది అనిపించింది. ఎందుకంటే కావ్య అంటే వాళ్ళకి ప్రాణం. ఆమె కూడా అంత ఈజీగా మోసపోయే రకం కాదు. ఆ నమ్మకం వాళ్ళకుంది. వాళ్ళని ఎంతో గౌరవించి వాళ్ళ నిర్ణయానికే వదిలేసినందుకు రఘుపతి కూడా కూతురు గురించి ఆలోచించాలి అనుకుంటాడు. అందుకే అర్జున్ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు రఘుపతి. సరే నాన్న, నీ మాట నేను ఎప్పుడూ కాదనలేదు. ఇప్పుడు కూడా నువ్వు ఏ నమ్మకంతో అయితే మాకు ఈ విషయం చెప్పావో నీ మీద కూడా మాకు అంతే నమ్మకం ఉంది. మనం 2 days తర్వాత వాళ్ళ ఇంటికి వెళదాం, మాట్లాడదాం. అంతా బాగుంది అనిపిస్తే తప్పకుండా మన గురించి అన్ని వివరాలు చెప్పి ఘనంగా పెళ్లి చేద్దాం. నాకు అందులో ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ అతను కనుక నేను పెట్టిన టెస్ట్లో ఫెయిల్ అయితే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అప్పుడు నువ్వు కాదనకూడదు. కావ్య చాలా సంతోషంగా ఆఫీస్కి వెళ్ళి అర్జున్తో ఈ విషయాలన్నీ చెప్పడం మొదలుపెడుతుంది. సో 2 days తర్వాత మా ఫాదర్ మదర్తో కలిసి మీ ఇంటికి వస్తాను మన విషయం చెప్పడానికి. మరి మా నాన్న దగ్గర మార్కులు కొడతావో లేదో నువ్వే చూసుకోవాలి. అవునా? నువ్వంత తొందరపడి ఇంట్లో విషయం ఎందుకు చెప్పేశావు కావ్య? నీకు తెలుసుగా, నాకు చెల్లెలుంది. తన బాధ్యత నేను తీర్చిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని నేను ఆశపడ్డాను. తను ఇంకా చదువుకుంటోంది. తను ఏం కావాలనుకుంటే అది చదివించి తన కాళ్ళ మీద తను నిలబడేలా చేశాకనే తను పెళ్లి చేయాలి. ఎన్నోసార్లు ఇవన్నీ నీతో షేర్ చేసుకున్నా కదా. నువ్వు సడన్గా మీ ఇంట్లో ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పేశావు? నీకు తెలియదులే అర్జున్, మనం ఒకరిని విడిచి ఒకరు ఉండలేం కదా. మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. నా పెళ్ళి ఎంత తొందరగా చేయాలా అని కంగారు పడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పకపోతే చెప్పే పరిస్థితి ఉండదు. చేయి దాటిపోయాక మనం ఏమీ చేయలేం. ఏం కాదు, చెల్లెలు పెళ్లి చేసిన తర్వాతనే మనం పెళ్లి చేసుకుందాం. పోనీ అంతవరకు వెయిట్ చేస్తాను. కానీ మనం ఒక మాట అనుకుంటే మంచిది కదా. మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్. ఆయన నీకేదో టెస్ట్ పెడతారంట. అందులో పాస్ అయితేనే పెళ్ళికి ఒప్పుకుంటానన్నారు. చూసుకో మరి. ఏం టెస్టు? రిటర్న్ టెస్టా? ఆ సంగతులన్నీ నాకు తెలియవు. నిన్ను నువ్వు నిరూపించుకోవాలి అంతే. ఆ తర్వాత నీకో సీక్రెట్ చెప్తాను, నువ్వు ఆశ్చర్యపోతావు. ఏంటో కావ్య, నీ ఫేస్లో ఎప్పుడు భయం కానీ దిగులు కానీ కనిపించదు నాకు. అంటే ఉండాలని కాదు, జనరల్గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మ్యారేజ్కి ఒప్పుకున్నా పెళ్ళి చేయాలంటే బోలెడంత ఖర్చు, ఇవన్నీ ఆలోచించుకోవాలి. అలాంటిది నువ్వు ఇంత కూల్గా హ్యాపీగా ఎలా ఉంటావో నాకు అర్థం కాదు. నా ఫేస్ చూడు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ టెన్షన్గా దిగులుగా ఉంటుంది. అసలు నిజంగా నువ్వు నన్ను ఎలా ఇష్టపడ్డావా అని ఆలోచిస్తూ ఉంటాను. నువ్వు చూస్తే ఎప్పుడూ యాక్టివ్గా ఉంటావు. మీ ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవా? అవన్నీ మా డాడీ వచ్చి మాట్లాడిన తర్వాత చూద్దాంలే, సరేనా? అర్జున్, నేనేం చెప్తున్నానంటే నువ్వు నీలా ఉండు.
నువ్వు ఏ ఇష్యూ ఎలా థింక్ చేస్తావో అలాగే థింక్ చేయి. మా డాడీతో కూడా అలాగే మాట్లాడు. నో ప్రాబ్లం. నిన్ను ఏమీ స్పెషల్గా చేయమని చెప్పడం లేదు, కేర్ఫుల్గా ఉండమంటున్నానంతే. అర్జున్కి చాలా బాధ్యతలున్నాయి. చెల్లెలి పెళ్ళి, తల్లి అనారోగ్యం, తండ్రికి వచ్చే పెన్షన్ చాలా తక్కువ. తన జీతం మీదే ఇల్లు నడవాల్సి ఉంటుంది. అందుకే అర్జున్ ఎప్పుడు దిగాలుగా ఉంటాడు. కానీ కావ్య అవన్నీ ఎప్పుడు పట్టించుకోలేదు. అర్జున్ నిజాయితీకి, మంచితనానికే కావ్య ఇష్టపడింది. అర్జున్ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో ఈ విషయం చెప్తాడు. కానీ మీరేం కంగారు పడకండి. చెల్లెలి బాధ్యత నాది. తన పెళ్లి చేశాకే నేను పెళ్లి చేసుకుంటాను. ఇది కేవలం కావ్య వాళ్ళ ఇంట్లో ఒక మాట అనుకోవడానికి అంతే నాన్న. మీ ఎవ్వరూ టెన్షన్ పడాల్సిన పని లేదు. తనకి వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తే ప్రాబ్లం అవుతుందని ముందే నన్ను పరిచయం చేద్దామని అనుకుందట, అంతే. 2 డేస్లో వాళ్ళు వస్తారు. మీకు కానీ ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి. తనని చూసిన తర్వాత మీరు కాదంటారని అంటారని అనుకుంటున్నాను. నువ్వు ఇష్టపడిన అమ్మాయిని చేసుకుంటే మేమెందుకు కాదంటాంరా? నువ్వు అంత ఇష్టపడ్డావు అంటే ఆ అమ్మాయి కూడా ఎంతో మంచిదని మాకు అర్థమవుతోంది. నీకు అంతగా నచ్చిందంటే మాకు అంతకంటే కావాల్సింది ఏముంది? చెల్లెలి పెళ్ళి నువ్వు చేస్తావని మాకు నమ్మకం ఉందిరా. అందుకోసం నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండిపోనక్కర్లేదు. దానికి పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది. ఇంకా అది చదువుకుంటుంది కదా, చదువు అవ్వాలి, ఉద్యోగం చేస్తానంటోంది. అవన్నీ జరిగిన తర్వాత దాని కోరిక మనం కాకపోతే ఎవరు తీరుస్తాం? కంగారు పడి పెళ్లి చేసి పంపించేస్తే ఆ తర్వాత దానికి మనం ఎవ్వరం తోడుగా ఉండలేం. ఆ వచ్చిన వాళ్ళు దాన్ని అంత ప్రేమగా చూసుకుంటారా, దాని కోరికలు తీరుస్తారా అన్న విషయం కూడా మనకు తెలీదు. ఇప్పుడైనా దాన్ని సంతోషంగా జీవితంలో బతకనిద్దాం. నేను నాన్న ఇదే అనుకుంటున్నాం అర్జున్. అందుకే అది ఎంత చదువుకుంటానంటే అంత చదివించాలి. ఉద్యోగం ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు చేసుకొనివ్వాలి. ఆడపిల్ల అనగానే భారం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేసి పంపించేయాలి అనుకునే తల్లిదండ్రులం మేం కాదు. అయినా అది మన స్తోమతకు మించిన కోరికలేం కోరడం లేదు కదా. కష్టపడి చదివి స్కాలర్షిప్ తెచ్చుకుంది. రూపాయి ఖర్చు లేకుండా హాయిగా చదువుకుంటోంది. అలాంటి దాన్ని ఇంకెంత గొప్పగా చూసుకోవాలి? నీ పెళ్ళి దానికోసం వాయిదా వేయనక్కర్లేదు. ఒకవేళ అన్నీ బాగానే ఉన్నాయనుకుంటే తొందరలోనే ముహూర్తం పెట్టుకుందాం. వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఆ విషయాలన్నీ మాట్లాడతాంలే. 2 రోజుల తర్వాత రఘుపతి, శాంతం కావ్యం తీసుకుని అర్జున్ ఇంటికి వస్తారు. అక్కడకు వచ్చాక తెలుస్తుంది రఘుపతికి అర్జున్ తండ్రి వెంకటాచలం తన చిన్ననాటి స్నేహితుడని. వాళ్ళు ఒకే ఊళ్ళో ఉండేవారు చిన్నప్పుడు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. మంచి స్నేహితులు కూడాను. ఆ విషయం బయటపడ్డాక రఘుపతి చాలా సంతోషపడతాడు. ఇన్నేళ్ళయిందిరా వెంకటాచలం, అమ్మో ఎంత మారిపోయావు. ఆ రోజులు గుర్తొస్తుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఊహించలేదు ఇలా కలుస్తామని. నీకు తెలుసా, నీ గురించి నాకు అనిపించిన వాళ్ళందరితోనూ ఎంక్వైరీ చేశాను. వెంకటాచలం ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడని. మన వాళ్ళు ఎవ్వరూ నీ గురించి తెలియదంటారు. ఎక్కడికి వెళ్ళిపోయావో తెలీదు, ఏమైపోయావో తెలీదు. కలవాలంటే నాకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. చివరికి ఇలా మన పిల్లల వల్ల మనం కలిసామన్నమాట. భలే సంతోషంగా ఉందిరా. నా విషయాలేవి ఎవ్వరికీ తెలీదు రఘు. నిజమే, నీకు తెలియదేముంది. మనం 10వ తరగతి వరకు ఒక చోట చదువుకున్నాం. తర్వాత నువ్వు వేరే ఊరు వెళ్ళిపోయావు. అప్పటికే మా అమ్మకు అనారోగ్యంగా ఉండేది, గుర్తుందా? నాన్న లేడు. అమ్మ చాలా కష్టాలు పడి నన్ను కాలేజీలో చేర్పించింది. కానీ నాకు తెలియకుండా కాలేజీ ఫీజు కట్టడం కోసం ఎక్కడో కూలి పని చేసేదట. ఆ పని ఆమె ప్రాణం మీదకు తీసుకొచ్చింది. చివరకు తనకు రోగం ముదిరిపోయేదాకా నాకు విషయం తెలియనివ్వలేదు. నేను చదువుకుంటే బాగుపడతానని, లేదంటే రోడ్డును పడతానని తన ప్రాణం పణంగా పెట్టి నన్ను చదివిచ్చిందిరా పాపం. తన చలవ నాకు ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చింది. కానీ ఉద్యోగం వచ్చిందన్న మంచి వార్త వినగానే అమ్మ వెళ్ళిపోయింది. ఇంతకాలం నా కోసం కష్టపడ్డ తల్లిని నేను దగ్గరుండి చూసుకోలేకపోయాను.
తన ఆరోగ్యం అంతకంతకు క్షీణించిపోయిందని, తను ఇంత అవస్థలో ఉన్నదని గ్రహించలేకపోయాను. ఇక చేసేది లేక ఉద్యోగం వచ్చిన చోటుకు వెళ్ళిపోయాను. అక్కడే అదిగో మేమిద్దరం పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఇదిగో ఇలా. ఇప్పుడైతే రిటైర్ అయిపోయాను. ఎంత ప్రభుత్వ ఉద్యోగం అయినా నాకు పెన్షన్ మాత్రం తక్కువే వస్తుంది. ఆ దాచిన డబ్బులతోనే కష్టపడి ఈ ఇల్లు కొనుక్కున్నాను. ఉన్నంతలో సంతోషంగానే ఉన్నానురా. నాకు పెద్దగా కోరికలేం లేవు. అదిగో నా కూతురు, దాని పెళ్లి చేసి దాని జీవితం చక్కగా ఉండేలా చేస్తే చాలు. వాడు అర్జున్ తెలివైన వాడే, బాగా చదువుకున్నాడు, బాధ్యత గలవాడు కూడా. వాడి విషయంలో నాకు దిగులు లేదు. ఇప్పటికీ మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఇంటిని కష్టపడి పోషిస్తున్నాడు. ఇంతకంటే తల్లిదండ్రులుగా మనం ఏం కోరుకుంటాం? పిల్లల మంచి భవిష్యత్తుని, వాళ్ళ సంతోషాన్నే కదా. నీ సంగతి ఏమిటి? మరి కావ్య ఒక్కతేనా? అవునరా, తనొక్కతే మా కూతురు. లేక లేక పుట్టింది. నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావని మాకు తెలియదురా. అమ్మ చనిపోయిందని విన్నాను, కానీ దాని వెనుక ఇంత కథ ఉందని నాకు తెలియదు. పాపం నీకోసం ఎంత కష్టపడిందో. ఎప్పుడొచ్చినా ఎంత ఆప్యాయంగా పలకరించి కొబ్బరుండలిచ్చేది. నాదేముంది, నాదంతా వడ్డించిన విస్తరే. నన్ను చదివించే వాళ్ళున్నారు, నా కోసం ఖర్చు పెట్టేవాళ్ళున్నారు. నేను ఆనందంగా గడిపేశాననుకో. శుభ్రంగా చదువుకున్నాను. నాకు ఉద్యోగం సెట్ అవ్వలేదు, వ్యాపారం పెట్టుకున్నాను. దాని మీదే శ్రద్ధగా పనిచేసుకుంటూ వ్యాపారం వృద్ధి చేసుకుంటున్నాను. ఇదిగో కావ్య అర్జున్ ఇష్టపడ్డానని చెబితేను ఇలా మాట్లాడదామని వచ్చాం. ఏదేమైనా ఇన్నాళ్ళకు మనం కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక అర్జున్, మరి నా దగ్గర ఒక 25 లక్షలున్నాయి. నేను వ్యాపారం ద్వారా సంపాదించినవి. అవి నా కూతురు కోసమే అనుకున్నాను. నాకు ఇప్పటికీ వ్యాపారం కాస్త బాగానే నడుస్తోంది. నా పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది కాబట్టి ఆ 25 లక్షలు నీకు ఇస్తాను. మీ ఇంట్లో ఉన్న సమస్యలకి, ఇబ్బందులకి అన్నిటికీ వాటితో పరిష్కారం దొరుకుతుంది. చెల్లికి కూడా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయొచ్చు. అన్ని అవసరాలకు పనికొస్తుంది. ఏమంటావు? అబ్బెబ్బే, అదేంటి అంకుల్ అలా అంటున్నారు? నేను కష్టపడి సంపాదించగలను. మీరు దాచుకున్న డబ్బు నాకెందుకు ఇస్తారు? నేను మీ నుంచి డబ్బు ఎప్పుడు ఆశించలేదు. నేను కావ్యని ఇష్టపడ్డాను. తనని చూసుకోగల స్తోమత నాకుంది. చెల్లిని కూడా చదివించుకుని మంచి కుటుంబంలో ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. అంతేకాని డబ్బు కోసం ఎప్పుడు నేను వెంపర్లాడలేదు. నా దగ్గర ఎంత ఉంటే అంతతోనే నేను జీవితం గడపగలను. సారీ అంకుల్, మీరు మరోలా అనుకోవద్దు. అది మీ పేరుతో సేవ్ చేసుకోండి. మీకు ఏ అవసరం వచ్చినా పనికొస్తుంది. ఎలాగూ కావ్య పెళ్లి కోసం అంటున్నారు కదా, ఈ పెళ్లి ఖర్చులకి, ఆ తర్వాత మీ హెల్త్ ఇష్యూస్కి అన్నిటికీ ఆ డబ్బు చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా మీరు గ్రేట్ అంకుల్. 25 లక్షలు సేవ్ చేశారంటే మామూలు విషయం కాదు. పాపం నాన్న చాలా కష్టపడ్డారు. కానీ ఇదిగో ఈ ఇల్లు తప్ప మేము చిల్లిగవ్వ దాచుకోలేకపోయాం. అయినా పర్వాలేదు. నేను ఇప్పుడు నా శాలరీలో కొంత సేవ్ చేయడం మొదలుపెట్టాను. నెమ్మది నెమ్మదిగా నేను కూడా మీలా డబ్బు కూడబెట్టాలన్నదే నా ఉద్దేశం. అప్పటికప్పుడు డబ్బు రాదు కదా అంకుల్. చెల్లెలు పెళ్ళికి కూడబెట్టాలి. అదైతే ఫ్రీగా సీట్ తెచ్చుకుని చదువుకుంటోంది ది బెస్ట్ కాలేజ్లో. పెళ్ళైనా మేము దానికి కావలసినట్టు ఘనంగా చేయాలి కదా. అందుకే పెళ్ళి మాత్రం ఇప్పుడే వద్దని కావ్యతో చెప్పాను. మీకు నేను నచ్చితే మ్యారేజ్ మాత్రం మా చెల్లి పెళ్ళి అయిన తర్వాత పెట్టుకుందాం. మీరేం అనుకోవద్దు అంకుల్. అర్జున్, అదంతా ఏం వద్దని నేను చెప్పాను కదా. చెల్లెలు పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది. ఇంకా అది ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది. చదివిన తర్వాత ఉద్యోగం చేశాక కనీసం 5 years అయినా పడుతుంది. ఎందుకని రోజులు నువ్వు వెయిట్ చేయడం? నువ్వు పెళ్లి చేసుకో, దానికి ఏమీ ఇబ్బంది లేదు. దాన్ని కూడా హ్యాపీగా ఉండని. లేదంటే నా వల్ల అన్నయ్య పెళ్లి చేసుకోవట్లేదన్న బెంగతో అది కూడా ఏదో ఒకరోజు తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి పెళ్లి చేసేసుకుంటానంటుంది. అవసరమా? మరేం పర్వాలేదు. పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఏమవుతుందని?
ఈ సంభాషణ అంతా వింటున్న రఘుపతి ఒరే, నేనొక్క విషయం చెప్తాను, మీరెవ్వరూ తప్పుగా అనుకోకూడదు. నేను వ్యాపారం చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా వ్యాపారం బాగానే నడుస్తోంది అని చెప్పాను కదా. కానీ నిజం ఏంటంటే ఇప్పటికే నేను కోట్లకి అధిపతిని, రఘుపతి కన్స్ట్రక్షన్స్ ఎండిని. వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ నుంచుండిపోయారు. అంకుల్, మీరు చెప్పేది నిజమా? రఘుపతి కన్స్ట్రక్షన్స్లో జాబ్ కోసం నేను ఎన్నిసార్లు ట్రై చేశానో తెలుసా? మీరు దాని ఎండీనా? నాకు ఈ విషయం కావ్య చెప్పలేదు అంకుల్. నిజంగా ఈ సంగతి తెలుసుంటే నేను కావ్య వైపు కన్నెత్తైనా చూసేవాడిని కాదు. ఐఎమ్ సో సారీ. సాధారణంగా కొంతమంది డబ్బున్న అమ్మాయి అనగానే ప్రేమించి ఆ ద్వారా వచ్చే ఆస్తిని కూడా అనుభవించాలి, ఫ్రీగా టైం స్పెండ్ చేయాలి, చేతి నిండా డబ్బు ఉండాలి అనుకుంటూ ఉంటారు. నిజానికి నాది ఆ మెంటాలిటీ కాదు. నేను కష్టపడే పైకొచ్చాను. కష్టం విలువ, రూపాయి విలువ నాకు బాగా తెలుసు. నా కూతురికి ఇంత ఆస్తుందన్న సంగతి నీకు తెలియదని తను నాకు చెప్పింది. అందుకే తన నిర్ణయాన్ని కూడా నేను గౌరవించి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పినా చూడటానికి వచ్చాను. మిమ్మల్ని అందరినీ చూశాకనే ఈ విషయం బయట పెట్టాలి అనుకున్నాను. మొదటిది నా స్నేహితుడు. వాడిని చూశాక వెంటనే చెప్పేయాలనిపించింది. కానీ ఆడపిల్ల తండ్రిని కదా, ఏదో భయంతో నిన్ను కూడా ఒక చిన్న టెస్ట్ పెట్టాను. నేను 25 లక్షలు ఇస్తానన్నా నువ్వు వద్దన్నావు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా నీ నిజాయితీ, విషయం పట్ల నీకున్న అవగాహన నాకు చాలా బాగా నచ్చింది. నిజమే, ప్రతి మనిషి తనంతట తాను సంపాదించుకునే కెపాసిటీ కలిగి ఉండాలి అని ఆలోచించాలి. ఎక్కడి నుంచో వచ్చే డబ్బు కోసం ఎదురు చూసే వాళ్ళే ఉండకూడదు. నువ్వన్న మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు అర్థమైంది కావ్య అంత నమ్మకంగా ఎందుకు చెప్పిందో. అందుకే ఇప్పుడైనా చెప్పకపోతే నన్ను నేను క్షమించుకోలేను. రేయ్, నిన్ను చూశాక కూడా విషయం చెప్పలేదని మాత్రం అనుకోకు. ఏదో నా ఆలోచనలు నాకు ఉంటాయి కదా. మరేం పర్లేదు రఘు, నీ గురించి నాకు తెలీదా? అయినా నిజమే, ఒక ఆడపిల్ల తండ్రి ఆ మాత్రం ఆలోచించకపోతే ఎలా? అయినా నువ్వు కోట్లకు అధిపతివంటే నమ్మలేకపోతున్నానురా. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అప్పట్లో నువ్వు కన్న కలలన్నీ నిజమయ్యాయన్నమాట. మనం చదువుకునేటప్పుడు ఎప్పుడు నువ్వు చాలా ఖరీదైన కార్లు తిరగాలని కలలు కట్టు ఉండేవాడివి, గుర్తుందా? అలా వాళ్ళు చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. చాలాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత మొత్తం మీద ముహూర్తం కూడా నిర్ణయించుకొని పెళ్లిని ఖరారు చేసుకున్నారు. అయితే రఘుపతి మాత్రం అర్జున్తో చివరిగా ఒక్క మాట చెప్పాడు. అర్జున్, నీ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఆత్మవిశ్వాసం కూడా కలవాడవని అర్థమైంది. నువ్వు నా అల్లుడిగా నాకు ఎంతగానో నచ్చావు. అయితే నాదొక చిన్న రిక్వెస్ట్ ఉంది. వెంకటాచలం, నువ్వు మరోలా అనుకోకపోతే నా మనసులో మాట చెప్తాను. నాకు అంత సంతోషంగానే అనిపిస్తున్నా నా కూతుర్ని మరొక ఇంటికి పంపించాలంటే నాకు మనసు ఒప్పడం లేదురా. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాలన్నది నిజమే, కానీ చిన్నప్పటి నుంచి అదే ప్రపంచంగా బతికాం. ఒక్కగానొక్క కూతురు. నువ్వేమీ అనుకోనంటే మనం కూడా స్నేహితులం కాబట్టి ఆ చనువుతో అడుగుతున్నాను. పెళ్లి తర్వాత అబ్బాయిని ఇల్లరికం తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నా వ్యాపారాలన్నీ అతని చేతిలోనే పెడతాను. మహారాజులా బతుకుతాడు. కానీ కావ్యమ్మను మాత్రం విడిచిపెట్టి ఉండలేననిపిస్తుంది. అందరూ మౌనంగా ఉండిపోతారు. ఏం మాట్లాడాలో వెంకటాచలంకి కానీ అర్జున్కి కానీ అర్థం కాలేదు. నాకు తెలుసు, ఇంట్లో చేతికి అందొచ్చిన కొడుకు లేకపోతే మీ అవస్థలు, మీ అవసరాలు ఎవరు చూస్తారు అని మీకు భయం ఉండొచ్చు. దాని గురించి మీరేమీ ఆలోచించక్కర్లేదు. మీరు కూడా అర్జున్తో పాటు వచ్చి మా దగ్గరే ఉండండి. లేదు, అలా చేయలేము అనుకుంటే అర్జున్ మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉండేలా నేను చూస్తాను. అర్జున్ దాకా ఎందుకు, ఏ అవసరం వచ్చినా చిటికలో నేను అరేంజ్ చేస్తాను. నేను లేను, మనం ఫ్రెండ్స్ కూడా కదా. దాని గురించి మీరైతే అస్సలు భయపడక్కర్లేదురా. అండ్ అంజలి పెళ్ళి కూడా నేను దగ్గరుండి జరిపిస్తాను.
మా అల్లుడు డబ్బు తీసుకోవడానికి ఒప్పుకోకపోయినా అప్పటికి నేను చూసుకుంటాగా. అంజలికి నువ్వెంతో నేను కూడా అంతే. నా కూతురు పెళ్లి ఎలా చేస్తానో అంజలి పెళ్లి కూడా అలాగే చేస్తాను. నువ్వు చూస్తూ ఉండు. ఈ ఒక్క కోరిక కాదనకరా ప్లీజ్. వెంకటాచలం బాగా ఆలోచిస్తాడు. అంజలి పెళ్లి కూడా తన దగ్గరుండి చేస్తానంటున్నాడు. మనకు ఆసరాగా ఉంటానంటున్నాడు. అది కాక అబ్బాయి ప్రేమించిన అమ్మాయి. పెళ్లి చేసుకుంటే వాడు సంతోషంగా ఉంటాడు. మనకి కూడా ఒక తోడు దొరుకుతుంది. వాడంత అభిమానంగా అడుగుతుంటే కాదనలేం కదా. అర్జున్ పక్కకు వెళ్ళి తల్లితో, ఏంటమ్మా ఇల్లరికం అంటే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలి. చెల్లెలి పెళ్ళికి ఆయన సహాయం చేయడం నాకు ఇష్టం లేదు. మరెలా? నిన్ను వదులుకోవడం అంటే, నువ్వు లేకుండా ఉండడం అంటే మాకు మాత్రం అయ్యే పనేనా చెప్పు. కానీ కావ్య నువ్వు ప్రేమించావు కదరా. మీ ఇద్దరు సంతోషంగా ఉంటేనే కదా మాకు కూడా బాగుండేది. అయినా ఆయన ఏమంటున్నాడని? ఊళ్ళోనే కదా ఇల్లు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసి వెళ్ళొచ్చు. మాకే అవసరం వచ్చినా మేము మాట్లాడతాం. ఆయన చెప్పింది బాగానే ఉందనిపిస్తోంది. నిజం కూడా. అంత కోట్లకు వారసురాలైన తాను ఈ ఇంట్లో ఎలా అడ్జస్ట్ అవుతుంది చెప్పు. అలా అని ఇప్పుడు నువ్వు ప్రేమను చంపుకోలేవుగా. ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉంది. అదీ కాక అంజలి పెళ్ళికి కూడా తోడుగా ఉంటానంటున్నారు. మనం డబ్బు ఆశించకపోయినా ఆయన ఉండడం వలన మనకి ధైర్యంగా ఉంటుంది. ఎంత కాదన్నా వచ్చిన సంబంధం కూడా ఆయన్ని చూసి మనకి కూడా విలువ ఇస్తారు. ఏమంటావు? అర్జున్ ఏమంటాడు? తర్వాత ఏం జరుగుతుంది? అదంతా తెలియాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే. కథ నచ్చింది కదూ? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ రెండో భాగంలో మళ్ళీ కలుద్దాం.